వందనాలండి. ఈరోజు డిసెంబర్ 31 ఈ సంవత్సరంలో చివరి రోజు. ఈ చివరి రోజున ఒక మంచి వ్యక్తిని గురించి తెలుసుకుందాం. గాయి. 3 యోహాను 5:6. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసిందెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. ఈ మాటలు యోహాను గాయితో చెప్తున్నాడు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వల్ల ఏమీయో తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరేరు గనుక దేవునికి తగినట్లుగా నువ్వు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉండును. ఆది సంఘ కాలంలో ప్రయాణం చేసే ప్రవక్తలు, సువార్థికులు, బోధకులకు అవసరమైన ఆతిథ్యం ఇచ్చి వారికి భోజన సదుపాయాలు చేసేవారు. గాయి ఆ విధంగా సహాయపడేవారిలో ప్రముఖుడు. ఈనాడు చాలా సంఘాల్లో అది మర్చిపోయిన కళ. మనం క్రైస్తవులుగా అనేక మంది తోటి సంఘ సభ్యులు, యవనస్తులు, ప్రయాణం చేస్తున్న మిషనరీలు, అవసరతలో ఉన్న వారిని ఆదుకొని సహాయపడాలి. బైబిల్లో గాయి అనే పేరు చాలామందికి ఉంది. నూతన నిబంధన గ్రంథంలో అందరూ మంచివారు, గొప్ప క్రైస్తవ లక్షణాలు కలిగి ఉన్నవారే. చాలా చోట్ల వివిధ నేపథ్యాల్లో కనపడతారు. కాబట్టి ఈరోజు మనం మాట్లాడే గాయి యోహానుకు అతి ప్రియమైన స్నేహితుడు అని ఈ ప్రత్యేకమైన వ్యక్తి గురించి ధ్యానించుకుందాం. ఈ పత్రిక చాలా చిన్నదైనా ఇందులో యోహానుకు గాయపై ఎటువంటి ప్రేమ ఉందో తెలుపుతున్నాడు. గాయి చేస్తున్న పరిచర్య ఎంతమందినో ప్రభావితం చేస్తున్న రోజులది. అది అర్థం చేసుకున్న యోహాన్ అతన్ని మెచ్చుకున్నాడు. అతని పనితీరు ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోకి వస్తున్నారనే కాదు, కానీ గాయి యొక్క గుణలక్షణాలు కూడా యోహాన్కి ఇష్టం. గాయి ఆరోగ్యం గురించి యోహాను కలత చెందుతూ ఉన్నాడు. ఏ జబ్బో సరిగా తెలియదు, కానీ పదే పదే అతను అనారోగ్యం పాలవుతుండటం వల్ల చురుగ్గా పనిచేయలేకపోతున్నాడు. చాలామంది దైవ సేవకులు అనారోగ్య కారణాల వల్ల చేయాలనుకున్నంత పని చేయలేకపోతున్నారు. దేవుడు అనుమతించాడు కాబట్టి అనారోగ్యాన్ని అంగీకరిస్తారు. మనం చేయి దేవుని పనిలో మన అనారోగ్యాలు ఆటంకాలు కలిగించకూడదని ప్రార్థించాలి. గాయి సత్యమును ప్రేమించాడు కాబట్టి ఆ సత్యపు వెలుగులో జీవించాలని సిద్ధపడ్డాడు. ఏ పరిస్థితిలోనూ రాజీ పడేందుకు ఇష్టపడేవాడు కాదు. దేవుని వాక్య సత్యము మనలను స్వతంత్రులు చేస్తుంది కాబట్టి దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనలో ఈ సత్యము వాక్యం ద్వారా రావాలి, కానీ ఇతరుల యొద్ద నుండి కాదు. సరైన సత్యం ద్వారానే క్రీస్తు సారూప్యంలోనికి మారగలం. తాను ఏ పని చేయవలసిన అవసరం ఉందని అనుకున్నాడో దాన్ని పూర్ణ హృదయంతో సమర్పణతో చేస్తూ ఉన్నాడు. ఇతని పరిచర్య వల్ల ఎక్కువగా లాభపడినది ప్రయాణాలు చేసే దైవ సేవకులు. వీరు తమ పరిచర్యలో దైవభక్తి లేని వారి యొద్ద నుండి ఫలం ఆశించరు, కానీ తన బిడ్డల ద్వారా దేవుడిచ్చే వనరులు మాత్రమే కోరుకుంటారు. ఈ రోజుతో ఈ సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరం అంతా బైబిల్ వ్యక్తుల గుణలక్షణాలు ధ్యానించుకున్నాం కాబట్టి మీరు లాభపడి ఉంటారని నమ్ముతున్నాను. మనము మంచివారు, చెడ్డవారు 2 రకాల వారిని చూసాం. మంచివారి నుండి మంచి నేర్చుకుని చెడ్డవారిలోని చెడు లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే వాటిని విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకోవాలని ప్రభునామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయమైడ గాయి ద్వారా మంచి వర్తమానం ఇచ్చారు నాయన, మీకు స్తోత్రం. ఆతిథ్యం చేసేవారిగా అనారోగ్యాల కారణంగా మేమేం చేయలేకపోతున్నామో అనుకునే వాళ్ళకి ఏదో విధంగా దేవుని సేవలో పాల్గొనొచ్చు అనే సత్యం కూడా తెలిపినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో నేర్చుకున్న విషయాలన్నీ కూడా మా జీవితాల్లో అన్వయించుకునే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.